మంచి ఇంపార్టెంట్ వీడియో అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. జెమినీ ఏఐ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇలాంటి ఫొటోస్ మనం చాలానే ఎడిట్ చేసాము. ఏది వైరల్ అవుతే అది ట్రెండింగ్గా మనం చేస్తూ ఉంటాం కదా. నేను చెప్పే విషయం ఏంటి అంటే ఇది మెయిన్ టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి, బొటిక్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇలా మనం డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని మనం జెమినీ ఏఐ ఇమేజెస్గా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్. దీన్ని ఇలా ఫోటో దింపేసి జెమినీ ఏఐగా కన్వర్ట్ చేశాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. నేను ఇలా చాలా ఫొటోస్ చాలా ఎడిట్ చేశాను, మీకు కొన్ని చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఫోటో తీసాను, అలా ఇమేజ్ వచ్చేసింది. ఇది చాలా ఈజీ అండి, మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఇమేజెస్ ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేశాక జెమినీ ఏఐ అని టైప్ చేయాలి. కింద మనకి పేజ్ వస్తుంది జెమినీ ఏఐ అని. సో అది ఓపెన్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. కింద ప్లస్ సింబల్ చూస్తున్నారు కదా, అది క్లిక్ చేస్తే మనకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మనం తీసుకున్న పిక్స్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ మనం మెసేజ్ అయితే టైప్ చేయాలి. అదేంటి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మెసేజ్ టైప్ చేస్తే ఇలా అప్డేట్ అవుతుంది ఇమేజ్ అనేది. చూస్తున్నారు కదా, అక్కడ సర్కిల్ రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఇమేజ్ అనేది మనకి అప్లోడ్ అవుతుంది. చూసారు కదా, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మనకి ఇమేజ్ అనేది వస్తుంది. మనకి ఎలా కావాలి అనుకుంటే, ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ అనేది వస్తుంది. సో ఇలా వచ్చాక మనం ఇక్కడ కింద డౌన్లోడ్ అని ఉంది కదా, యారో మార్క్, అది క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇలా తీసుకున్న పిక్స్ అన్ని మనం ఇలా ఇమేజెస్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ ఖర్చు లేకుండా ఫ్రీగా ఈజీగా మనం ఇలా ఇమేజెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.